హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొల్లేరులో మునిగిపోయిన ప్రాంతాలన్నీ చూద్దామని ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళానండి. ఏలూరు టు భీమవరం రాకపోకలు అయితే ఆపేశారండి మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడే ఆ రాకపోకలు మళ్ళీ యాక్టివేట్ చేశారు. సో ఒకసారి విజిట్ చేసి ఆ లొకేషన్స్ అన్ని చూద్దామని వచ్చాను. సో ఇదే అండి కొల్లేరు ఏరియా. ఇదంతా కొల్లేరు అంతా రోడ్ని కూడా కవర్ చేసింది. మోకాళ్ళంత లోటు వాటర్తో ఉన్నారంట. సో చాలా స్ట్రగుల్ అయ్యారని చెప్పారు అక్కడ వాళ్ళు. నేను కోఆర్డినేట్ అయ్యాను. ప్రజెంట్ అయితే చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా ఉంది ఆ ఏరియా అంతా. సో ఈ విజువల్స్ చూడండి, సినిమాటిక్ విజువల్స్ లాగా ఉన్నాయి. ఇదిగో చూడండి, రోడ్డు మీద ఈ చెత్త అంతా, ఇది వాటర్ అంతా రోడ్డును కవర్ చేయడం వల్ల చాలా రాకపోకలకు చాలా ఇబ్బంది అయింది. ప్రజెంట్ అయితే ఇది విజువల్. సో ఇక్కడున్న చెత్త అంతా పేరుకుపోయి ఉంది. ఈ బోట్ ఇక్కడ ఒకటి పెడుతున్నారండి. ఇక్కడ నుంచి ఆ పక్కన ఉన్న విలేజెస్కి క్యారీ చేయడానికి కూడా జనాలందరూ వచ్చి ఓ పర్టికులర్ టైంకి ఇక్కడ ఎక్కుతున్నారు. బోట్ ఫిల్ అవ్వగానే ఈ ఏరియా నుంచి ఆ చివరి ఏరియాకి అయితే వెళ్తున్నారు. సో విలేజ్కి ఇంకా రాకపోకలు రోడ్డు మార్గం సరిగ్గా లేదు. ఇది మెయిన్ రోడ్ అండి, ఏలూరు టు భీమవరం బైపాస్. సో ఈ రోడ్ అయితే ఫ్రీ అయింది. ఈ 2 రోజులే వచ్చిందండి రోడ్ ఇది. అవునా? అయ్యో, ఓకే. హాయ్ గైస్, మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కొల్లేరు మునిగిపోయిన ప్రాంతాలు. యాక్చువల్గా కొల్లేరు ములిగింది అన్నారు కదా, కైకలూరు దగ్గర నుంచి ఇదే అండి ఆ రోడ్డు. ఇప్పుడే రోడ్డు కనపడుతుందంట 3 days నుంచి. ప్రీవియస్కి ఇదంతా బాగా మునిగిపోయి ఉంది. ప్రజెంట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. అందుకే నేను కూడా కైకలూరుని విజిట్ చేద్దామని ఇటు వచ్చాను. బేసికలీ ఈ లొకేషన్ అంతా ఫుల్లీ కవర్డ్ విత్ చేపల చెరువులు అండి. ఈ చేపల చెరువులు అవడం వల్ల కొంచెం ఈ ఏరియా అంతా చాలా ప్లెజెంట్గా చూడటానికి చాలా బాగుంటుంది. అనుకోకుండా ఈ వర్షాలు హెవీగా పడటం వల్ల ఈ చేపల చెరువులు అన్నీ ఫుల్ అయిపోయి ఆ చేపలన్నీ కూడా రెగ్యులర్ వాటర్లోకి వచ్చాయి. సో చాలామంది ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్లో, నేను అక్కడ ఏలూరు నుంచి ఈ కొల్లేరు వైపు వస్తున్నట్టుగా చాలామంది చేపలు పడుతూనే ఉన్నారు. సో ఫిషర్మ్యాన్స్ ఎక్కువ అయిపోయారు, ఎందుకంటే చేపలన్నీ రెగ్యులర్ వాటర్ లేక్స్లోకి వచ్చేసినాయి. సో అది పెద్ద యూనిక్గా అనిపించింది నాకు, చాలామంది అలాగా చేపలు పట్టడం అనేది. సో నేను కూడా ఎంజాయ్ చేశాను ఆ ఎన్వైరన్మెంట్ని. సో నెక్స్ట్ ఈ వీడియో ఎండింగ్లో ఆ వీడియోని కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి. ఇది ఏలూరు టు భీమవరంలో బాగా ఫేమస్ అయిన బ్రిడ్జ్ అండి. ప్రీవియస్గా ఇది కొంచెం అదిగో కనపడే బ్రిడ్జ్ వచ్చింది చూసారా, అది కొంచెం చిన్నగా లోగా ఉండేది. ఇప్పుడు దానికి అప్గ్రేడెడ్గా ఈ న్యూ బ్రిడ్జ్ కట్టారు. సో వరద వచ్చిన ప్రతిసారి ఆ బ్రిడ్జ్ మునిగిపోయేది. ఇటు భీమవరంకి ఏలూరుకి కనెక్షన్ పోయేది. సో నా ఈ కొత్త బ్రిడ్జ్ వల్ల ఫ్లడ్ వచ్చిన ప్రతిసారి ఇంకా ప్రాబ్లం లేకుండా పోయింది. ఎంత ఫ్లడ్ వచ్చినా, ఎంత వాటర్ వచ్చినప్పటికీ ఈ న్యూ బ్రిడ్జ్ అయితే మనకి హెల్ప్ అవుతుంది. ఏలూరు టు భీమవరం అయితే కనెక్షన్ ఇప్పుడు బాగుంది. ఆ బ్రిడ్జ్ మీద చూసినప్పుడు ఇక్కడైతే వల్లేసి అందరూ ఫిషర్మెన్స్ ఉన్నారండి, చేపలు పడుతున్నారు. సో ఇక్కడికి వచ్చి చూద్దామని నేను వచ్చాను. అనుకోకుండా కొన్ని చేపలను అయితే కొనుక్కుని వెళ్ళాను. చిన్న చేపలు అంటారు కదా, అది మీకు తెలుసు, మా అమ్మగారికి కొంచెం బాగా ఇష్టం. సో ఇంకా ఆ చిన్న చేపలు నేను పర్చేజ్ చేశాను. అది లైవ్ ఫిష్ అనమాట, బతుకుండగానే తీసుకెళ్ళాను.
బేసిక్గా నాకు బజార్కి వెళ్ళి ఫిష్ కొనడం కన్నా ఇలా పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనకాల నిలబడి చూసి ఆ విజువల్స్ అన్నీ వాళ్ళ దగ్గర చేపలు కొనాలంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. దట్టు ఆ క్వాలిటీ ఆఫ్ ఫ్రెష్ ఫిష్ అయితే మనకు దొరికిద్ది. ఐస్లో స్టోర్ చేసి అమ్మిన చేపలు కాకుండా జెన్యూన్ రెగ్యులర్ ఫ్రెష్ ఫిష్ అయితే మనం కొనుక్కుని వెళ్తాం. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్ అయితే నాకు విజిట్ చేయాలంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఇక్కడ మార్క్ కూడా ఉంది చూడండి, ఫిష్ మార్క్. ఇక్కడ నుంచి చూస్తే అదిగోండి చిన్న బ్రిడ్జ్ చూసారా, అది ఓల్డ్ బ్రిడ్జ్. ఇక్కడైతే ఫ్లడ్ వచ్చిన ప్రతిసారి ఆ రోడ్డు మునిగిపోయేది. ఇప్పుడు ఇది కొత్త బ్రిడ్జ్. ఈ కొత్త బ్రిడ్జ్కి ఆనుకునే చాలామంది ఆ చిన్న చేపలను పట్టిని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి మనకు అమ్మేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ప్రైసెస్ మనం బార్గెనింగ్ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటే తక్కువకే ఇచ్చేస్తూ ఉంటారు కూడా. సో వెన్ కంపేర్డ్ టు బజార్లో అమ్మే చేపల కన్నా ఈ చేపలు బెస్ట్ అంటాను. ఎందుకంటే బాగా క్వాలిటీ ఆఫ్ ఫిషెస్, ఫ్రెష్ ఫిష్ మనకు దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడైతే చాలా తక్కువకే అమ్ముతారు వెన్ కంపేర్డ్ టు బజార్. మీరు ఎటువైపు వెళ్ళినప్పుడు మస్ట్గా వీళ్ళ దగ్గర కొనండి. వీళ్ళ జీవనాధారం ఇదే అని వాళ్ళు చెప్పారు. సో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి వీళ్ళకి మనం బిజినెస్ ఇవ్వాల్సిందే. వీళ్ళ దగ్గర ఎందుకు పర్చేజ్ చేయమంటా అంటే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ అద్భుతంగా దొరికింది వీళ్ళ దగ్గర. సో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఐస్లో పెట్టిన ఫిష్ కన్నా ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ప్రిఫర్ చేయండి. చిన్న చేపలు చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే బాగా ఈ చిన్న చేపలు ఇష్టం వాళ్ళు కామెంట్ చేయండి. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.